మేము ఒక ఎడ్యుకేషన్ బ్యాంక్ పెట్టండి అని చెప్పేసి చాలా కష్టపడి ఒక ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వానికి విన్నవించి జరిగింది. దాని ప్రజెంటేషన్ విషయంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ కాలేజ్ హిస్టరీలో ఎంటైర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని గంట సేపు కూర్చోబెట్టేసి మేము మా దగ్గర ఈ పథకం ఉంది, ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఎంటైర్ 30 మంది అసోసియేషను, రవి గారు కూడా వచ్చారు. ఆ రోజు అందరం కలిసి ప్రజెంట్ చేశాము. బాగుంది అన్నారు, అదన్నారు, ఇదన్నారు. తర్వాత దానికి కూడా వాళ్ళు ఏమాత్రం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోకుంటే మళ్ళీ మధ్యాహ్న చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేమందరం కలిసి రిక్వెస్ట్ చేసి, సార్ ఇది ఇంకా చాలా కష్టమైపోతుంది, కళాశాలలు బ్రతకలేనటువంటి పరిస్థితి అయిపోతుంది, ఏ రకంగానైనా కూడా మీరు ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే మీరు వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలవండి, నేను ఇప్పుడు మాట్లాడుతానని చెప్తే మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాం, సార్ ఈ నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి. ఆ రోజు కూడా చీఫ్ సెక్రటరీ గారు చూస్తానని చెప్పారు. మళ్ళీ తర్వాత 20 days బ్యాక్ మేమందరం చీఫ్ సెక్రటరీకి వెళ్ళి ఫైనల్ నోటీస్ ఇచ్చాం. ఫలానా డేట్ లోపల మీరు స్కాలర్షిప్ విషయంలో నిర్ణయం అన్నా తీసుకోండి, బ్యాంకు పెడతారా లేక మీరు ఇస్తారా చెప్పండి, ఇది మీ ప్రభుత్వానికి సంబంధించినట్టు విషయం అని చెప్పేసి 15 days నోటీస్ ఇచ్చాం. ఆ 15 days నోటీస్ కూడా గడిచిపోయినా కూడా వ్యవస్థలో మనం ఉన్నాము, సినీ కార్మికుల సమస్యకి ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప ఈరోజు ఎడ్యుకేషన్లో ఇంత బాధలలో అన్ని ఎంటైర్ విద్యా వ్యవస్థ ఉంటే దాని విషయంలో పట్టించుకునేటువంటి వ్యవస్థ లేదు మన రాష్ట్రంలో. సో ఈ సిచ్యువేషన్లో లాస్ట్ మీటింగ్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ఈ రోజు నుంచేసి రాదు, ఇటువంటి నిర్ణయం జరిగితే మన కళాశాలలో కష్టమైపోతుంది, ఉగాది పండుగ కూడా ఏమీ ఇవ్వలేకపోయాం, దసరా పండుగ కూడా వచ్చేసింది, 6 నెలల సమయం గడిచిపోయింది, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు కళాశాలలు బంద్ చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఆ కళాశాల బంద్ చేద్దామని నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే మళ్ళీ అందరూ పిలిచారు, మాట్లాడారు, కానీ ఎక్కడి నుంచి కూడా ఒక సరైనటువంటి ఒక హామీ మాకు రాలేదు. సో ఇట్టి పరిస్థితులలో ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పిలిచి, ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఏం చేయాలి అని చెప్పేసి అందరం కలిసి డిస్కస్ చేద్దాం, ఎలా ముందుకు పోదామనే దాంట్లో ఈరోజు డిస్కషన్కి మనం అందరం ఇక్కడ కలిసాం. ఈ కలిసిన దాంట్లో మనము సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగాదో ఈరోజు మీకు చెప్పాను. మన డిమాండ్స్ ఏంది, మన ప్రోగ్రామ్ ఆఫ్ ఈవెంట్స్ ఏమేమి చేస్తాం మనం నెక్స్ట్ అనే దాంట్లో ఈరోజు ముఖ్యంగా మన డిస్కషన్. మన డిమాండ్స్లలో మేము ప్రభుత్వాన్ని అడిగేది, ఏవైతే 1200 crores రూపీస్ ఆఫ్ అయితే టోకెన్స్ జనరేట్ అయ్యాయో ఆ 1200 crores రూపీస్ను టోకెన్స్ అయితే జనరేట్ అయ్యేదో ఇమ్మీడియట్గా 21st September లోపల ఇవ్వాలి. ఆ ఇచ్చేంత వరకు కళాశాలలు నడవయి అని చెప్పేసి ఒకటి ఫస్ట్ డిమాండ్. 1700 అంటున్నారు కదా, 2000 crores అడుగుదాము. సో 1700లో దురదృష్టం ఏంది అని అంటే 350 కోట్ల రూపాయలు ఆల్రెడీ కళాశాలలు కొన్ని రూపాయలలో తీసేసుకున్నారు. మనందరం రియల్గా మన డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ అప్రిషియేట్ చేయాలి. వీరోచితంగా పోరాడి ఎవరున్నా లేకున్నా వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఆ ప్రభుత్వంతోనే ఒక్కటై కొట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మా అందరి సంఘీభావం ఉంటుంది. మనం అందరం కలిసి ఇక నుంచి పోరాడతామని చెప్పేసి ఈ రోజు నుంచి మేము మీకు ప్రామిస్ చేస్తున్నాం. ఈరోజు ఏవైతే టోకెన్స్ ఇచ్చాయో అది 1200 కావచ్చు, 1700 కావచ్చు, ఇంకెక్కువైనా కూడా 21st September లోపల డబ్బులు రిలీజ్ చేయాలి. ఆ రోజు వరకు కళాశాలలు బంద్ ఉంటాయని చెప్పేసి మొట్టమొదటి నిర్ణయం అంటున్నా, మీరు అందరూ చెప్పాలి. ఇకపోతే మనకు ఇది పోను కూడా దాదాపుగా లాస్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఇంకొక 6,000 crores రూపీస్ మనకు వచ్చేది ఉంటుంది. ఆ 6,000 crores రూపీస్లు ఏదైతే ఉందో 31st October లోపల 50% అమౌంట్, 31st December లోపల మిగతా అమౌంట్ రావాలి అని చెప్పేసి ఒక డిస్కషన్ జరిగింది. దాన్ని మీరు ఆమోదిస్తామనంటే ఇది కూడా మన ఎజెండాలో ఈరోజు ఉంటుంది. మీ అందరి చప్పట్లే నిర్ణయం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక పోయాయి, ఇదంతా జరిగింది. కానీ ఇట్లా ఎన్ని సంవత్సరాలు, నేను నా ఏజ్ 23 సంవత్సరాలు అప్పుడు కాలేజీ పెట్టాను, ఈరోజు 60 సంవత్సరాలకు వచ్చాను, ఇదే బాధతో తిరుగుతున్నాను. ఇంట్లో కొడుకుతోని మాట్లాడలేము, బిడ్డతోని మాట్లాడలేము, భార్యతోని మాట్లాడలేము. ఎంతసేపు ఎక్కడ డబ్బు తేవాలి, ఎట్లా జీతం ఇవ్వాలి, అద్దం బలుగుతే ఎలా పెట్టాలి, ఏం చేయాలనే పరిస్థితే తప్ప ఒక స్వతంత్రత, స్వేచ్ఛ, ఒక హ్యాపీనెస్ అనేది జీవితంలో కోల్పోయినాం మనం. దీన్ని మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వలేము. నెక్స్ట్ జనరేషన్ అన్ని రూల్స్ వాళ్ళంతా సిస్టమేటిక్ ఎడ్యుకేషన్లో ఈరోజు ఉండి ఆ బాధలన్నీ మనతోనే పోవాలి.
ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు సహకరిస్తామందో వాళ్ళ పొలిటికల్ డిసిషన్స్ అవి. ఆ పొలిటికల్ డిసిషన్స్ ప్రకారం ప్లానింగ్ ఎలా ఉండాలో వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాతే వాళ్ళు ప్రామిస్ చేయాలి. ఒకవేళ ప్రామిస్ చేసేది ఉంటే మనకి ఏమి ఇస్తారో ప్రామిస్ మొట్టమొదటి చేయాలని అనుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరం నుంచి 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి వచ్చే ప్రతి పైసాకు సెప్టెంబర్ 21 లేక సెప్టెంబర్ 30 లోపల ఈ రకంగా మేము ఈ సంవత్సరం నుంచి డబ్బిస్తాము. ప్రతి సంవత్సరం ఆ మార్చి 31 లోపలనే కళాశాలల బకాయిలు ఆ సంవత్సరం కొన్నాయన్ని తీర్చేస్తామని చెప్పేసి ఒక జీవో రూపంలో మనకు ఇవ్వాలి అని చెప్పేసి మన 3వ నిర్ణయము. దీన్నంతా మీరు వేస్తంటే అందరం కూడా మనం దీన్ని చేసేస్తాం. మనము ఒకవేళ ప్రభుత్వానికి కష్టాలు ఉండొచ్చు, మనం కూడా ప్రభుత్వంలో భాగమే. సో ప్రభుత్వాన్ని మనం ఏమన్నా మొట్టమొదటి మేము డబ్బు ఇవ్వమని ఈ రోజు వరకు వెళ్ళలేదు ప్రభుత్వం దగ్గరికి. సార్ మా దగ్గర ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఉంది, మీరు ట్రస్ట్ బ్యాంక్ పెట్టండి, ట్రస్ట్ బ్యాంకులో మేమంతా భాగస్వాములం అవుతాము. 65,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఈరోజు ఎడ్యుకేషన్ సెక్టర్ ఉంది అంటే రాష్ట్రంలో ఏ సెక్టర్కు అంత లేదు. ఈరోజు మనం 65,000 కోట్ల రూపాయలు టర్నోవర్ మనం చేస్తున్నాము అంటే రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణలో. దీన్ని గ్రహించండి. మీరు ఇచ్చే 3,000 కోట్ల గురించి 65,000 కోట్లు ఉన్నట్టు నంబర్ 1 ఉంటుంటే ఈరోజు ఎడ్యుకేషన్ సెక్టర్ తెలంగాణను మాత్రం మీరు నిర్వీర్యం చేయకండి అని చెప్పేసి అని మేము ఎడ్యుకేషన్ ట్రస్ట్ బ్యాంక్ ఎలా పెట్టాలి, ఎలా ఉంటే నడుస్తుంది, ఎన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది, ఎన్ని వేల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉంటాయి, ఆ డిపాజిట్స్ అన్నీ కూడా కలిపితే 1,00,000 కోట్ల రూపాయల బ్యాంకుతో అయిందంటే దేశంలో ఒక అతిపెద్ద బ్యాంక్ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి మేము ప్రజెంటేషన్ ఇచ్చాము. ఒకవేళ ప్రభుత్వానికి ట్రస్ట్ బ్యాంకే కనుక పెడితే మేమంతా సహకరిస్తామని మనం చెప్తున్నాము. అలా పెడితే ఈరోజు స్టూడెంట్ జాయిన్ అయితే నెక్స్ట్ డే మనకు స్టూడెంట్ నుంచి డబ్బు మనకు వస్తుంది. సో ఇది ప్రపోజల్ కూడా మీరు అందరూ ఓకే అన్నారంటే ఇది కూడా మన ఎజెండాలో కలిపేస్తాం. ఇకపోతే మనకెప్పుడు కూడా గవర్నమెంట్ ఎప్పుడు డ్యూయల్ మైండ్తోనే ఉంది. అడ్మిషన్ పాలసీ ఒకటి అంటుంటుంది, ఫీ ఫిక్సేషన్ ఇంకొక రకం అంటుంది. ఈ సంవత్సరం మనందరి బాధలు చూడండి. ఫీ ఫిక్సేషన్ అయిపోయేసి రేపు కౌన్సిలింగ్ అనగా ఈరోజు ఆ ఫీ ఫిక్సేషన్ చెల్లదు, మళ్ళా రివిజన్ జరుగుతుందని కొత్త జీవో ఇచ్చి ఎంటైర్ థింగ్ కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి మా ప్రభుత్వానికి మన డిమాండ్ ఏమంటే అడ్మిషన్ పాలసీ, ఫీ ఫిక్సేషన్, ఫీ రియంబర్స్మెంట్ 3 టుగెదర్ ఒక రకంగా జరగాలి తప్ప 3 వేరువేరుగా జరిగేసి మనల్ని ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించాలి. దీని విషయంలో సెప్టెంబర్ 30 లోపల ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయాలని చెప్పేసి ఎజెండాలో ఇంకొక పాయింట్ ఉంది. మీరందరూ ఎస్ అంటే ఇది కూడా ఎజెండాలో కలిపేస్తారు. ఇకపోతే ఇవన్నీ జరుగుతాయా, జరగయా? జరిగితే మన అంత అదృష్టవంతులు ఎవరుండరు. ఈరోజు రాష్ట్రాన్ని దేశంలో ఉన్నతంగా ఒక సాఫ్ట్వేర్ సెంటర్గా తీసుకొచ్చినటువంటి కష్టము నష్టం అన్నీ భరించి తీసుకొచ్చింది మనందరం. కానీ అందులో ఫ్రూట్స్ కాదు కదా, ఆ రకమైన దూరంగా ఉండి మనం అనుభవించడానికి కూడా మనల్ని ప్రభుత్వం చేయనిస్తలేదు. కాబట్టేసి ఈరోజు మనం ఒకవేళ కనుక కార్యాచరణ ఇది కూడా జరుగుతుందో జరగదో అనే అనుమానం ఉంది. కాబట్టి ఒకవేళ కార్యక్రమమే కనుక జరగకపోతే మన ప్రోగ్రామ్ ఆఫ్ ఈవెంట్స్ నెక్స్ట్ ఎలా ఉండాలి అని చెప్పేసి మనం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే ఈరోజే ఇక్కడే ఈరోజు మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాం, ఇవన్నీ ఆమోదిస్తున్నాం. ప్రోగ్రామ్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మీరు కనుక ఆమోదించేది ఉంటే దాని ప్రకారమే మనందరము సంఘటితమై రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద కాలేజీ అందరూ కూడా ఒకటైపోయేసి ఈ సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా మనము కష్టపడాలని చెప్పేసి నేను ఈరోజు మీ అందరికీ వేడుకుంటున్నాను. ఇకపోతే ప్రోగ్రామ్ ఈవెంట్స్ కనుక చేసుకుంటే ఈరోజు ఎంత డేట్? 14. రేపు అన్ని కళాశాలలలో నల్ల బ్యాడ్జెస్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ అందరూ పెట్టుకొని రేపటి నుంచి విద్యార్థులందరికీ ఈ రోజు నుంచి మీకు కళాశాల ఉండదు అని చెప్పడం అనేది మొట్టమొదటి ప్రోగ్రాం. ఎస్ ఆర్ నో? క్లాసెస్ ఉండేయండి. నో 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 కాలేజీ ఉండి ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని అవునండి బంద్ ఉండదండి సార్. బంద్ విద్యార్థులకే కానీ ఆ బంద్ విద్యార్థులకు కూడా ఎలా అనేది మనం చెప్తాను. ఈ వారం అంతా ప్రోగ్రామ్ ఆఫ్ ఈవెంట్ చేయాలి. కాబట్టి రేపు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఒక దండను మనం ఇచ్చి మొత్తము కళాశాలకు జరిగినట్టు ఒక బ్యానర్ పెట్టేసి ఈ రోజు నుంచి కళాశాలలకు క్లాసెస్ తీసుకోము అని చెప్పేసి ఒక
మనము ఎక్కడికక్కడ ప్రెస్ నోట్ మీరు రిలీజ్ చేయండి డిస్ట్రిక్ట్ వైజ్ అనేది మొట్టమొదటి ఆలోచన. మీరందరూ ఎస్ అంటే అది రేపటి నుంచి కార్యక్రమం చాలాలి. దాన్ని అందరూ కూడా మీరు మీ రాష్ట్రంలో ఇంకా కొంతమంది మన ఏ డిస్ట్రిక్ట్ నుంచి రాకున్నా కూడా అందరూ మిత్రులకు చెప్పి అందరికీ మీరు ఈ నిర్ణయాన్ని ప్రకటించి మీరందరూ కూడా చేసి దానికి మీరు సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు. రాకపోతే వేసారు, రాకపోయినా పర్లేదు, అసలే రావద్దు. ఇంకొక విషయము సార్, కన్సర్న్డ్ అసోసియేషన్కి ఒక రిక్వెస్ట్. ఏ కళాశాలలకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో కన్సర్న్డ్ యూనివర్సిటీకి లెటర్ రాసి రేపటి నుంచి ఏ ఎగ్జామ్ ఉన్నా కూడా పోస్ట్పోన్ చేయమని చెప్పేసి ఈ రోజే లెటర్స్ రాయాలని చెప్పేసి నిర్ణయించడం అయింది. నష్టం ఎంతనన్నా రాని, కష్టం ఎంతనన్నా రాని, నిర్ణయం అంటూ ఒకటి తీసుకున్నాక డీవియేషన్స్ వద్దు. రేపు పొద్దుగాల స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ విశ్వేశ్వరయ్య విగ్రహానికి దండేసి అయ్యా తప్పని పరిస్థితుల్లో బంద్ చేస్తున్నామని తాళం వేసి మొత్తం పైసలు వచ్చినాకనే తెరుస్తాము. విద్యార్థులను తీసుకొని రోడ్డు మీదకి పోదామా, మనం కలిసి ఉందామంటే ఇవన్నీ డీవియేషన్స్. టోటల్ కళాశాలలకు తాళాలు ఉండాలి, తాళాలు వెయ్యాలి, విద్యార్థులకు తెలవాలి, తల్లిదండ్రులకు తెలవాలి, ప్రెస్ వాళ్ళకి తెలవాలా, సమాజానికి తెలవాలి, ప్రభుత్వానికి తెలవాలి. టోటల్ బంద్ ఇస్ బంద్ ఆల్వేస్. ఒక్క బస్సు కూడా కళాశాల నడవద్దు అని చెప్పేసి రిక్వెస్ట్. ఏ కళాశాల బస్సు కూడా నడవద్దు అని చెప్పేసి అందరూ నిర్ణయించారు కాబట్టి మనం అందరము దాన్ని ఫాలో కావాలి. ఇకపోతే ఒక చిన్న విషయము, బస్ ఇంకొక విషయము ఏది కూడా టెంటేటివ్గా మనల్ని బాధ పెట్టేటట్టుగా ప్రభుత్వం నుంచి ఉంటుంది కాబట్టి కళాశాలకు కన్వీనర్ ఒక అలాట్మెంట్ లెటర్ ఇస్తాడు. కాలేజీ ఫీజు అంటే 0 అంటాడు. వాడిచ్చే 0, మనం ఇచ్చే 0 కాదు. ఎందుకో కళాశాల ఆయన ఫీజు తీసుకోవద్దు. ఆ కళాశాల ఏ రోజు వరకు కన్వీనర్ ఫీజు ఇస్తాడు అన్న ప్రింట్ అయి ఉంటేనే అడ్మిషన్ అలో చేయాలి. సో ఇది కూడా మీరు నిర్ణయం అందరం ఎస్ అంటే దీన్ని కూడా రేపు ఎజెండాలో మనది ఒక భాగం ప్రెస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరము యునానిమస్ గా ఈ రోజు జరిగిన డిసిషన్ ఒక చాలా సంవత్సరాల తర్వాత ఇటు డిసిషన్ మన తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి దీన్ని అత్యంత ఒక ప్రతిష్టాత్మకంగా భావించి అందరూ కూడా మన సమస్యను శాశ్వత పరిష్కారం గురించి మన సాంబశివరెడ్డి గారు అన్నారు. మనము ఓడిపోతే వెనుకడుగు వేస్తే ఓడిపోయినట్టు అన్నారు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఓడిపోతే చనిపోయినట్టే. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ రకంగా విన్నవించుకుంటున్నాను.